తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు రాజన్ నంబూద్రి గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. చాలా వరకు చూస్తూ ఉంటాము, ఎక్కువగా వాహన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కొంతమందికి అదే పనిగా వాహన ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అనుకోకుండా అకస్మాత్తుగా ఏ యాక్సిడెంట్లు జరగడము, అవి కొన్ని ప్రమాదాలకు ఎక్కువగా దారి తీయటము, ఇలాంటి చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే ఆ వెహికల్ కలిసి రాలేదు అన్న ఆలోచన కూడా వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకో మేము ఈ వెహికల్ కొన్న దగ్గర నుంచి ఇలా ఇబ్బంది అవుతోంది. అంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేదాకా ఒక రకమైన టెన్షన్ తోటే ఉంటున్నాయి పరిస్థితులు. మరి ఇలా జరగకుండా ఉండాలి అని అంటే ఏదైనా రెమెడీ ఉందా? వెళ్లే ముందు మంత్రాలు చదవడం కానివ్వండి, ఏదో శ్లోకం చెప్పుకొని పోవడం అంటూ ఉంటారు, లేదంటే వాహనానికి సంబంధించిన పూజలు అంటూ ఉంటారు. ఏదైనా రెమెడీ ఉంటే చెప్పండి. తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసేవంటి వీక్షకులకు నమస్కారం. మరియు అదే విధానంగా ఐ డ్రీమ్ ప్రేక్షకులకు అందరూ కూడా స్వాగతం. అయితే ఇప్పుడు మనము ఎక్కువ శాతము వాహనం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. వాహనం అప్పుడే అది సైకిల్ అని కావచ్చు, 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, 3 వీలర్ కావచ్చు. సో కొంతమంది ఇప్పుడు ఎక్కువ శాతము బిజినెస్కి పెట్టుకుంటారు, కొంతమంది జర్నీస్ చేస్తుంటారు, ఎక్కువమంది చాలా హైవేలను తిరగాలని బాగా కోరికలు బాగుంటాయి, బండి కొనుక్కొని తిరగాలని చెప్పినే. అయితే అటువంటి సమయంలో చాలా క్షణిక ఆవేశంలోనే యాక్సిడెంట్ అయిపోయి అక్కడికక్కడికే మృత్యు అవ్వడానికి అవకాశాలు బాగా కనపడుతూ ఉన్నాయి ఏమ్మా. అప్పుడు ఇది చాలా వరకు కూడా మనకు తెలుస్తుంది. సో అంత సమయంలో మనం ఏం చేయాలో కూడా తెలియట్లేదు, ఏం చేయాలో అర్థం కాదు. అటు చూస్తే ఏమి ఒక ఊర్లో ఉన్నాం మనం, ఆ ఊర్లో చివరిలో ఉంటామా, మధ్యలో ఉంటామా, ఎక్కడ ఉంటామో, అడవిలో ఉంటాము, అసలు ఎటువంటి అందుబాటులో ఉండదు. ఏ పోలీసుని కాంటాక్ట్ చేసినా అసలు ఎక్కడ ఏరియాలో ఉన్నామో కూడా తెలియని పరిస్థితిలో ఆ భయంకరమైన ప్రదేశంలో కేవలం ఒకటే ప్రదేశంలో జరుగుతాయి. మీరు బాగా గమనించండి, డేంజర్ పాయింట్స్ అని ఉంటారు, ఆ ప్రదేశంలోనే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు అక్కడ జరుగుతుంటుంది అంటే అక్కడ పూర్వ ఆత్మలు అక్కడ ఉంటాయి కాబట్టి ఆ పూర్వ ఆత్మలు ఏం చేస్తాయంటే యాక్సిడెంట్స్ అయ్యే దానికి ఆనందం ఇస్తాయంట. కాబట్టి అవి కావాలని కొట్టిస్తాయంట, లారీతో కానీ బండ్లతో కానీ అవితో కానీ అదే పాయింట్లోనే అవుతాయి. ఎప్పుడైనా కూడా మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, ఎక్కడైందంటే అదే పాయింట్లో అయింది, అక్కడే అయింది, అదే మూలకైంది, అదే కారణంలో అయింది, అక్కడే ఇది అయింది அப்படின்னு చెప్తూ ఉంటారు. అవును ఏమ్మా. సో అటువంటి ఉన్నప్పుడు వాహనానికి ఎక్కువ శాతము ఆంజనేయ స్వామిని కట్టుకుంటారు. అవును, హనుమంతుని కట్టుకుంటారు. లేని పక్షాన అక్కడ వేరే ఒక ద్రవ్యాలు ఉంటాయి. ఏమి అప్పుడు నేను ద్రవ్యాలు ఇదివరకు మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నప్పుడు గవ్వలు, జీడిగిజ్జలు, పచ్చిపూసలు, ఎర్రపూసలు లాంటివి కట్టుకొని దానికి గొర్రెడి వెంట్రుకతో తయారు చేసిన వంటివి ఒక శంఖం కూడా ఉంటుంది. ఆ శంఖం కూడాను హనుమాన్ టెంపుల్లో పూజ చేసి అక్కడ ఉన్నటువంటి అయ్యగారితోనే ఆ ఒక వాహనానికి కట్టుకోవడం వల్ల చాలా వరకు శ్రేష్టం. ఎందుకంటే వాహనం అనేటప్పటికి ఏంటంటే ఒక ప్రాణాన్ని కాపాడే ఒక శక్తి వాహనానికే ఉంటుంది, తిరిగి తీసుకొచ్చేది వాహనం కాబట్టి. సో మాదిరి అందుకే ఎప్పుడైనా కూడాను వాడు పెద్ద పెద్ద లోడ్స్ వెళ్ళేటప్పుడు అంతా కూడా నిమ్మకాయలు పెడతారు బండ్ల కింద, తిరిగి క్షేమంగా రావాలని. ఆ శాంతి అర్హించడం కోసం నెగిటివ్ను తీసి పాజిటివ్ ఎనర్జీ తీసుకు వచ్చేవంటి శక్తి దేనికి ఉంటుంది అంటే నిమ్మకాయలకు ఉంటాయి. కాబట్టి 4 చక్రాల కింద నిమ్మకాయలు పెడతారు ఆ ముందు వెళ్ళడానికి. అందుకే దసరాకు ఆయుధ పూజ చేసేటప్పుడు ప్రతి వాహనానికి నిమ్మకాయలు కోసి చక్రాలు పెట్టి తొక్కిస్తారు. అపురూపమైన శక్తి రావాలి అప్పుడే, దానికి మంచి ఆయుధ శక్తి రావాలని ఏమంటే అట్లా చేసేవాళ్ళు. సో ఈ రకంగా చేసుకోవచ్చు. లేని పక్షాన అప్పుడే మీరు ఇంకా బాగా కావాలప్పుడే దాంట్లో యంత్రాలు పెట్టడానికి బాగా పనిచేస్తాయి. ఆ యంత్రాలు ఉంటాయి,
ఆ యంత్రాలు మీరు కారులో పెట్టుకున్నారు అనుకోండి, దానికి కావాల్సిన మీరు ఏం యంత్రం అండి? రక్షణ యంత్రం, ఆహా. దాని మృత్యుంజయ సంబంధించిన అంటే రక్షణ యంత్రం. ఆ రక్షణ యంత్రాన్ని దాంట్లో పెట్టారనుకోండి, చాలా అద్భుతమైనటువంటి ఇది. అది ఎవరైనా మనల్ని సంప్రదిస్తే వాళ్ళ పేరు గోత్రనామం పైన జపాలు చేసి వాళ్ళకి ఆ రక్షణ యంత్ర వాహనానికి ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు పైన పెట్టుకోవచ్చు, డెక్స్లో పెట్టుకోవచ్చు, డిక్కీలో పెట్టుకోవచ్చు, లేదంటే ఎక్కడైనా వాళ్ళు బుక్స్ డైరీస్ ఉంటే ఆ ప్రాంతంలో పెట్టుకోవచ్చు. ఓకే. సో అటువంటి పెట్టుకోవడం వల్ల చాలా అపురూపమైనటువంటి ఒక శక్తి వాళ్ళకి పెరగడానికి అవకాశాలు కనపడతాయి. ఇంకోటి, ఎప్పుడైనా కూడాను కొంతమంది డ్రైవర్స్ మారుతూ ఉంటారు. ఆ డ్రైవర్ మారేటప్పుడు ఒక్కొక్క డ్రైవర్ది లెగ్స్ బాగుండవు, ఒక్కొక్క డ్రైవర్ది నెగిటివ్ ఎనర్జీస్ ఉండడం వల్ల యాక్సిడెంట్స్ జరిగే అవకాశాలు కనపడతాయి. ఎందువల్ల అవుతాయి? అందులో ఉన్నటువంటి సాటిన్ అటువంటిది. ఒక్కొక్క డ్రైవర్ని మీరు చూసారని చిరాకు పడతారు. చిరాకు అంటే ఒళ్ళంతా చిలకరించిపోతుంది. అంటే ఎవరిని అవమానించడం కాదు, ఆల్సో టెలింగ్ సారీ. ఒకటేంటంటే డ్రైవర్స్ని చూస్తే కొద్దిగా చిరాకు అనిపిస్తుంది. అంటే వాడు వేసుకున్నటువంటి గుట్కా కావచ్చు, మరి ఇంకా సిగరెట్ కావచ్చు, మద్యతం కావచ్చు, వేషధారణ కావచ్చు, కొంతమంది చేంజింగ్ మనకు నచ్చదు. అవును. కొంతమంది ఏం చేసుకుంటారంటే కొంతమంది బండిని ఒక దేవాలయంగా చూసుకుంటారు, నీట్గా పెట్టి బండికి ఎన్ని బొట్లు ఉన్నాయి ఆ బొట్లు వాడి నెత్తిలో ఉంటాయి. అవును. ఏమండి, అన్ని బొట్లు ఉంటాయి, మంచి కారు శుభ్రంగా తుడుస్తాడు, అన్ని తుడుస్తాడు, అంత బ్రహ్మాండం కనబడతాయి. దానికి ఎన్ని బొట్లు ఉన్నాయి వాడి నెత్తికి అన్ని బొట్లు ఉంటాయి. ఏమంటే అటువంటి కొంతమంది కొన్ని అది ఇప్పుడు ఈ మధ్యకాలంలో క్యాబ్స్లో కూడా మనం వెళ్తూ ఉంటాం కాబట్టి స్మెల్స్ బాగా రావటం, నెగిటివ్ ఎనర్జీస్. ఒకరు కూర్చున్న తర్వాత ఇంకొకరు కూర్చోవడం, వాడు ఎవరు కూర్చున్నారో, ఏ హాస్పిటల్కి వెళ్ళి వచ్చాడో, ఏ షోన్ దగ్గర వెళ్ళొచ్చాడో, ఎక్కడ పోయి వచ్చాడో ఇది తెలియదు కదా. మనం ఏదో శుభకార్యం చేసుకొని మనం కూర్చుంటాం. వాడు డ్రైవర్కి ఏం తెలుసు వాడు ప్యాసింజర్స్ ఎక్కడికి వెళ్ళేసి వస్తారేమనేసి. కాబట్టి అటువంటి వాళ్ళది ఎఫెక్షన్స్ బాగా కనపడుతుంటాయి, నెగిటివ్ ఎనర్జీస్ బాగుంటాయి. దానికోసం ఏం చేయాలి, అలాంటి మీరు ఓన్గా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ యంత్రాలు మీ దగ్గర పెట్టుకోవడం వల్ల కూడా చాలా మంచిది. సో వాహనాల్లో మీరు సపరేట్గా ఇప్పుడు ఓన్ వాహనం లేదు, క్యాబ్స్లో వెళ్తున్నారంటే మీ పర్సులో కానీ, మీ బ్యాగ్లో కానీ, పోర్చ్లో కానీ, వాలెట్లో కానీ పెట్టుకుంటే మీకు చాలా బాగుంటుంది. అటువంటి బాగా పనిచేస్తుంది, అది విషయం. అయితే యంత్రానికి ఉన్నటువంటి శక్తి, ఆ యంత్రం ఏం చేస్తుందంటే ఎప్పుడైతే కూడాను కూర్చున్న తర్వాత వాహనం ముందుకు వెళ్తున్న టైంలో ఎక్కడైనా ఏదైనా దుష్టశక్తి వచ్చినా ఎటువంటి కూడా ఎఫెక్ట్కి తలగకుండా ముందు కాపాడుతూ ఉంటుంది. యంత్రం దగ్గరగా ఉన్నప్పుడు కాపాడుతుంది. మరి అంటే యంత్రం దగ్గరగా ఉన్నప్పుడు ఏమైనా నియమాలు పాటించాలంటారా? రొటీన్గా రోజు ఉండే విధంగా అంటే ఎప్పుడైతే కూడాను ఆ యంత్రాలు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత దేవుడి సన్నిధిలో పెట్టి ఉదయం స్నానం చేసిన తర్వాత తీసి మళ్ళీ పెట్టుకోవడం వెళ్ళటం చాలా విశేషం. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే బండ్లన్నీ కూడా పార్కింగ్ చేసి మెట్రోలో వెళ్ళిపోతున్నారు. అవును. సో కారు గొడవ తగ్గిపోయింది, చాలా వరకు డ్రైవింగ్ ఈ సిటీలో చేయలేమని చెప్పి తగ్గిపోయింది. సో ఎప్పుడైతే కూడా ప్రైవేట్ వెహికల్ కానీ ఓన్ వెహికల్స్లో వెళ్ళేటప్పుడు మాత్రం ఈ యంత్రాలు పెట్టుకోవడం వల్ల చాలా విశేషంగా ఫలితాలు రావడానికి అవకాశాలు కనపడతాయి. దీనికి రక్షణంగా శంఖంతో కట్టుకున్నామంటే ఒక ఇది ఉండడం చాలా మంచిది, పూసలతో ఉండడం చాలా మంచిది. మళ్ళీ తర్వాత ఏదైతే స్ఫటికం మీకు పిరమిడ్ టైప్ ఉన్నవంటిది ఇంట్లో దాంట్లో పెట్టుకుంటే బాగుంటుంది. ధన్యవాదాలు. స్వస్తి. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.